హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కళ్యాణ్ పడాలా ఏవి ప్రోమో గురించి మాట్లాడదాం. మీకు ఎలా అనిపించింది? కళ్యాణ్ పడాలా ఏవి ఎలా అనిపించింది? బాగుందా? సూపర్గా ఉందా? యావరేజ్గా ఉందా? బిలో యావరేజ్గా ఉందా? అర్జెంట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. నైట్ ఎపిసోడ్లో ప్రోమో గురించి గట్టిగా డిస్కస్ చేద్దాను. నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే యాక్చువల్ ప్రోమో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోమో ఎరగదీయపోతుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఎడిటర్ మా ఇందులో మాత్రం అన్యాయం చేయడం అనుకుంటున్నా. ఇప్పటికీ చాలామందికి అన్యాయం చేశాడు. బట్ ఇందులో మంచి కంటెంట్ ఉంది. నాకు బాగా హార్ట్ఫుల్గా అనిపించింది. కొన్ని డైలాగులు ఎస్పెషల్లీ రాసుకున్నా, చెప్తా, బాగుంటుంది. కొన్ని డైలాగులు బుద్ధి బలం భుజబలం కంట గుండె బలం చాలా ఇంపార్టెంట్ అనే డైలాగు ఎవడు రాశాడో స్వామి కానీ కరెక్ట్, యాప్ట్. ఎస్పెషల్లీ బిగ్ బాస్ లాంటి హౌస్లో గుండె బలం చాలా ఇంపార్టెంట్. ఆ గుండె బలం లేని వాళ్ళు గుండె పట్టుకొని చాలా ముందు వారాల్లోనే వెళ్ళిపోయారు కూడా. అది బాగా రాశారు. అలాగే ఒక కామనర్ తెలుసుకుంటే ఏం చేయగలరో అనేది నువ్వు ప్రూవ్ చేసావు అనే డైలాగ్తో మనకు ఒక హింట్ అయితే బిగ్ బాస్ మీద ఇచ్చాడు. ఏమిరా అంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా అవబోతున్నాడా అనే హింట్ ప్రోమో ద్వారా ఇచ్చాడా, ఆ లిరిక్ ఆ మాట ద్వారా చెప్పాడా అంటే నాకు అలానే అనిపిస్తుంది. ఎంతమందికి ఆ డైలాగ్ దగ్గర అలా అనిపించిందో కామెంట్ చేయండి. నా విశ్లేషణ కూడా ఉంటుంది. ఆ రాసిన మాటలు ప్రతి మాటలు అక్షర సత్యం అండ్ చాలా 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 లోతుగా రాశాడు. మంచి స్వచ్ఛమైన తెలుగులో బాగా రాశారు. వాటి గురించి కూడా మాట్లాడదాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్, అబ్బా ఇది కదా మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఓ డప్పులు కొట్టేయడం కాదు. నాకు ఎస్పెషల్లీ కింగ్డమ్లో అనిరుద్ధ్ కొట్టే ఆ స్కోరు, ఆ స్పెసిఫిక్ బీజిఎం చాలా ఇష్టం. అదే రైజ్ ఆఫ్ ఎ కింగ్. ఒక కింగ్లో ఎదిగే టైంలో, ఒక కింగ్ అయ్యే టైంలో వచ్చే మ్యూజిక్ కరెక్ట్గా యాప్ట్గా కళ్యాణ్ పడాలకి ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మంచిగా ఆ బీజిఎం సెట్ చేశారు. చూసారా? ఎడిటర్ ఈరోజు తాగలేదు. మంచి న్యాయం చేసావు ఈరోజు, అట్లీస్ట్ ఈ రోజుకైనా. అలాగే అతడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టింది కూడా నాకు బాగా అనిపించింది. చూపించిన ఫ్రేమ్స్ కానీ, కళ్యాణ్ క్లోజప్ షాట్స్ కానీ, లాస్ట్లో కళ్యాణ్ విజులు వేరే లెవెల్. ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడారు, పాపం ఎమోషనల్ అయ్యారు. మనోడు విజిల్ మూమెంట్తో ఫినిష్ చేశాడు. చూసారా? విజిల్ వర్తి ప్రోమో, విజిల్ వర్తి ఏవి, విజిల్ వర్తి కంటెస్టెంట్. ఓవరాల్గా ప్రిసైజ్గా చెప్పాలంటే అది. ఇప్పుడు మనం అనాలిసిస్లోకి వెళ్దాం. అనాలిసిస్లోకి వెళ్ళేకంటే ముందు ఇంకా జస్ట్ ఒక 12 hours ఉన్నది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటేసుకోండి. హాట్స్టార్లో ఓటేసుకోండి. అలాగే ఫోన్ కాల్ ద్వారా ఓటేసుకోండి. ఇంకా ఇవాళ రాత్రి 12 గంటలకి సభకు నమస్కారం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అనేది మనకి రేపు మ్యాక్స్ తెలిసిపోతుంది. రేపు మనం మాట్లాడుకున్న విన్నర్ గురించి. లెట్స్ గో టు కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ పడాలాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పనా? తప్పులు అందరూ చేస్తారు. తప్పులు చేసిన తర్వాత ఆ మిస్టేక్స్ని అంటే రెట్రోస్పెక్ట్ చేసుకుంటూ రియలైజ్ అయ్యి ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా వాటిల్నే పాజిటివ్ కింద కన్వర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. చూసారా? అది చాలా రేరు. బయట సమాజంలో అయినా కానీ బిగ్ బాస్ హౌస్లో ఇంకా రేరు. అది కళ్యాణ్ పడాలా చేశాడు. ఎటువంటి మిస్టేక్స్ అంటే కళ్యాణ్ పడాలా ముందు ఫస్ట్ ఇనీషియల్ 2 to 3 weeksలో టు బీ ఆనెస్ట్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ఒప్పుకోవాలి, గేమ్ ఏమీ లేదు. ఒక విధంగా బిగ్ బాస్ కూడా బొక్క పెట్టాడు, సరైన టాస్క్లు పెట్టకుండా. బట్ కొన్ని టాస్క్లు పెట్టిన అంత ఇంట్రెస్టింగ్గా ఉండేవాడు కాదు. కొంచెం చెప్తున్నాను కదా, ఎక్కువ లేడీస్ వైపే ఉండేవాడు. అది తెలియని తత్వం 23-22 సంవత్సరాల వల్ల అది జరిగిన మిస్టేక్ అని నేను అనుకున్నా. సో చాలా నిందలు మోసాడు. ఉమనైజర్ అన్నారు, అంటే కైండ్ ఆఫ్ ఉమనైజర్. ఆడ అమ్మాయి పిచ్చోడు అన్నారు. వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా హ్యూమిలేట్ చేశారు. సో ఎవరైతే హ్యూమిలేట్ చేశారో, ఎవరైతే నిందలు వేశారో వీళ్ళందరూ లేడీసే కదా. సో అండ్ కొంచెము యారగెంట్గా ఉండేవాడు, అగ్రెసివ్గా ఉండేవాడు. మీకు గుర్తుందా? ఫస్ట్ టాస్క్ కెప్టెన్ టాస్క్ అయినప్పుడు వానస్ ప్లేస్లో టెనెంట్స్ ఆడాలి. శ్రీజ గెలిచింది, రాము ఫైట్ ఇచ్చాడు. అప్పుడు కళ్యాణ్ పడాల ఫౌల్ గేమ్లో ఆడితే ఇమాన్యుయల్ వెబ్ కూడా చాలా అగ్రెసివ్గా వెళ్తాడు. అండ్ కొంత యాటిట్యూడ్ కూడా ఉండేది. అది తెలిసి వచ్చే యాటిట్యూడ్ ఆ వయసులో. సో ఇవన్నీ మిస్టేక్సే. ఈ యారగెన్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, కొంచెము లేడీస్తో బిహేవ్ చేసేది కానీ, సరిగ్గా ఇంట్రెస్టింగ్గా ఆడకపోవడం కానీ, ఇవి. బట్ పోస్ట్ ప్రియా ఎలిమినేషన్ దగ్గర నుంచి ఒక్కొక్కటి మిస్టేక్ల్ని పాజిటివ్గా కన్వర్ట్ చేస్తూ ఒక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసి ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు మన కళ్యాణ్ పడాల. ఎవరైతే అమ్మాయిల మీద బ్లేమ్స్ తీసుకున్నాడో ఇప్పుడు బయట మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ అమ్మాయిలే సపోర్ట్ చేస్తున్నారు. అదే విజయం. మనం ఎక్కడైతే నిందలు పడ్డామో, మనం ఎక్కడైతే మిస్టేక్స్ చేసామో అది రెక్టిఫై చేస్తూ
అదే మన స్ట్రాంగ్ ఫోర్ట్లా బిల్డ్ చేస్తే అంతకంటే విజయం ఏముంటుంది చెప్పండి. ఎక్కడైతే కళ్యాణ్ పడాల యారగెంట్, ఓవర్ యాటిట్యూడ్ అన్నారు, ఇప్పుడు అదే పర్సన్స్ కళ్యాణ్ పడాల చాలా ఎమోషనల్ పర్సన్, చాలా మంచివాడు, చాలా వెల్ బిహేవ్డ్ అంటున్నారు. చూసారా, అలా మార్చుకున్నాడు. తన మీద వేసిన రాళ్ళని ఒక సామ్రాజ్యంలో కట్టుకున్నాడు. అది ఒక విన్నర్ కావాల్సిన లక్షణం. అలాగే కళ్యాణ్ పడాల విన్ను కొట్టలేదు సరిగ్గా ఆడలేదు అంటారు, కానీ ఫస్ట్ 3 వారాలు నిజంగా ఆడలేదు. 4వ వారం నుంచి తన ఆట మొదలుపెట్టాడు. తను ఏంటంటే తన ఆట నేను అర్థం చేసుకుంది, కామన్ కంపోజ్డ్గా వెళ్తాడు, వెళ్ళి గేమ్ చివరి వరకు. అంటే చెస్ గేమ్ తెలుసా మీకు? చెస్ గేమ్లో మనం ఆడుతున్నప్పుడు ఇనీషియల్గా మన భటులు కానీ వీళ్ళందరూ పోవచ్చు. అలాని గేమ్ అయిపోయినట్టు కాదు, ఒక్క రాజుతో కూడా గెలపచ్చు, ఇక విన్ చేయించవచ్చు తెలుసా. అలా కళ్యాణ్ పడాల సైన్యం ముందులో కొంత పోయినా ఆ తక్కువ సైన్యంతో అటుపక్క ఉన్న ఎక్కువ సైన్యాన్ని చివరికి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని ఓడించాడు కాబట్టి కదా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అంతే కదా, ఇప్పుడు వరకు అచీవ్మెంట్లో హైయెస్ట్ అచీవ్మెంట్ మనం ఎలాగా మెజర్ చేస్తాం, ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం? విన్నర్ ఇప్పుడు రాలేదు, 15th వీక్ వరకు అంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవడొచ్చాడు రా అనేది. ఎవరు వచ్చాడు ఫస్ట్ ఫైనలిస్ట్? కళ్యాణ్ పడాల వచ్చాడు. ఎలా వచ్చాడు? చిట్టీలు వేస్తే వచ్చాడా? రాలేదు కదా, ఆటలు ఆడుకుంటూ వచ్చాడు. ఎలా ఆడుకుంటూ వచ్చాడు? ప్రతి ఒక్కరితో ఆడుకుంటూ వచ్చాడు. చెస్ గేమ్ ఆడాడు, మైండ్ గేమ్ ఆడాడు, ఫిజికల్గా ఎఫర్ట్ పెట్టాడు, దీనికి కూడా ఎఫర్ట్ పెట్టాడు, హార్ట్కి కూడా ఎఫర్ట్ పెట్టాడు, మూడింటికి ఎఫర్ట్ పెట్టాడు. 3D ప్లేయర్, హార్ట్, మైండ్, ఫిజిక్ మూడింటికి స్ట్రెంత్, మూడింటికి ఎఫర్ట్ పెట్టి గెలుచుకొని వచ్చాడు కదా. అలాగే బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ అవ్వడం ఒకసారి అవ్వడమే చాలా కష్టం. కళ్యాణ్ పడాల 3 వారాలు ఆట ఏం లేదు, హ్యూమిలేట్ చేశారు అండ్ మనోడు చిన్న మిస్టేక్లు కూడా చేశారు. అలాంటి కళ్యాణ్ పడాల 3వ వారం తర్వాత నుంచి 4వ వారం ఇరగేసాడు. గుర్తుందా? ఇమాన్యుల్ మనోడు కలిపి ఆటలాడాడు, చాలా విన్ పర్సంటేజ్ ఉంది. దాని తర్వాత 5th వీక్ పేర్ల టాస్క్ తనూజాను కళ్యాణ్ పడాల 2nd పొజిషన్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. అప్పుడు ఆ 5వ వారం కెప్టెన్ అయ్యాడు. దాని తర్వాత టాస్క్లు ఆడుతూనే ఉన్నాడు. మ్యాటర్ ఏంద్రా అంటే ఎక్కువ విన్నులు కొడితేనే మనము విన్నర్ అయిపోతామంటే కాదు. అలా అయితే ఇమాన్యుల్ విన్నర్ అయిపోవాలి కదా. ఇప్పుడు ఇమాన్యుల్కి ఉన్నంత విన్ పర్సంటేజ్ కళ్యాణ్కి లేదు. కానీ ఎందుకు ఈ ప్లేస్లో ఉన్నాడు అంటే ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాలి, ఇంపాక్ట్ఫుల్ విన్స్ ఉండాలి, ఇంటెంట్ ఉండాలి. కళ్యాణ్ పడాల ఆటలో పోస్ట్ 3rd వీక్ ఇంటెంట్ కనబడింది. వెరీ 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 ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ 4వ వారం కానీ 5వ వారం కానీ 5వ వారం కెప్టెన్ అవ్వడం కానీ, తర్వాత ఆ రోడ్డు టాస్క్ కానీ, తర్వాత రోడ్డు టాస్క్లో మళ్ళీ 2వ సారి కెప్టెన్ అవ్వడం కానీ, లాస్ట్ కెప్టెన్ అవ్వడం కానీ, దాని తర్వాత మళ్ళీ టికెట్ టు ఫినాలే. అది చెస్ గేమే ఆల్మోస్ట్. ఆ చెస్ గేమ్లో ఈ యోధులందరినీ ఓడించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. చూసారా, విన్నులు తక్కువే కానీ ఎలాంటి విన్నులు. నాకౌట్ మ్యాచ్ల్లో నాకౌట్ వరకు వచ్చాడు చివరికి. ఇంక ఇది పోతే ఓడిపోతాం, ఇది గెలిస్తే ముందుకెళ్తాం, అక్కడ వరకు తెచ్చి జనాలు అనుకుంటారు ఈడు అయిపోయాడరా అనుకునేటప్పుడు వాళ్ళని ఓడించి ఒక స్టెప్ ఎక్కుతాడు. అక్కడ కూడా మళ్ళీ నాకౌట్ వరకు వస్తాడు, ఓడతాడు గెలుస్తాడు, మళ్ళీ నాకౌట్ వరకు వస్తాడు. ఇటు పని అయిపోయిందిరా అనుకునే లోపల ససాక్ పొడిసి నా పని అయిపోయింది అనుకున్నారా, దేకో మేరా హీరోయిజం అని చెప్పి మళ్ళీ పైకి. కళ్యాణ్ ఆట అలానే ఉంది, ఎక్కువ విన్స్ లేవు, తక్కువ విన్స్ ఉన్నాయి, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ విన్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ విన్స్ అని చెప్పాలి. సో ఆట ఎందుకు లేదు? ఆట ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, లాయల్టీ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్స్ కోసం నిలబడే తత్వం ఉంది. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ధర్మం వైపే ఉన్నాడు. అందుకే నేను అర్జునుడితో పోల్చా. అర్జునుడు గెలిచాడు, గెలవబోతున్నాడు అని నాకు అందుకే అనిపిస్తుంది. కర్ణుడితో కూడా పోల్చొచ్చు. కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు, మంచోడే, చాలా మంచోడే, వెరీ స్కిల్ఫుల్ పర్సన్. కానీ అధర్మం వైపు ఉండడం వల్ల ఏమైంది? మన మహాభారతంలో తెలుసుకోవాల్సింది అదే. మనం ఎంత తోపు తురుము అయినా కూడా ఒక రాంగ్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకున్న ఒక సిచ్యువేషన్ వస్తుంది, మంచి చెడు అన్నప్పుడు. ఆ చెడు వైపు ఉన్నప్పుడు మనం ఎంత మంచి వాళ్ళమైనా కూడా ఆ చెడు మనల్ని ఓడిపించేస్తుంది చివరికి వచ్చేసరికి. సో నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ పడాల త్రూఅవుట్ ది సీజన్ లాయల్గా ఉన్నాడు, ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తూనే ఉన్నాడు, అన్నిటికన్నా ముఖ్యంగా ధర్మంగానే ఉన్నాడు. అందుకే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు అనిపిస్తుంది. జస్ట్ ఒక మహాభారతం టీంలో మనం చెప్పాలంటే ఎవరిని హేట్ చేయాలని కాదు, జస్ట్ కాన్సెప్ట్ ప్రకారంగా చెప్తున్నా. ఇది నచ్చకపోవచ్చు, మిగిలిన వాళ్ళకి కాలుతుంది కూడా, బట్ మా వాళ్ళు చెప్పాలనిపించి చెప్తాను నేను. ఎలా అంటే కౌరవులు పాండవులని మనం సెగ్రిగేట్ చేసుకున్నాం అనుకోండి. ఈ సీజన్ ఎలాగా థీము కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, లోపలికి వచ్చాకేమో టెనెంట్స్ను ఎవరు వానర్స్ ఎవరు కౌరవులు, టెనెంట్స్ ఎవరు పాండవులు అనుకుందాం. మరి 6 ఉన్నారు కదరా అంటే యాక్చువల్గా పాండవులు 6 పాండవులని పేరు వచ్చింది, కానీ యాక్చువల్గా కర్ణుడితో కలిపితే 6. కానీ మన కర్ణుడు ఇటువైపు వెళ్ళిపోయాడు, అటువైపు వెళ్ళిపోయాడు. జస్ట్ మీరు ఇలా కనెక్ట్ చేసుకుని బాగుంటుంది. కర్ణుడు ఇటువైపు వచ్చేసాడు, అన్ఫార్చునేట్లీ ఒక రాంగ్ పర్సన్ పిక్ పర్సన్ తప్పు కాదు, ఒక సిచ్యువేషన్ వచ్చింది, అటు వెళ్ళిపోయి మీకు తెలిసిన తర్వాత ఏమైందో. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది మిగిలిరు? 5.
ఐదుగురిలో ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ వెళ్ళిపోయింది, మనీష్ వెళ్ళిపోయాడు, హరీష్ వెళ్ళిపోయాడు, శ్రీజ వెళ్ళిపోయింది. పంచపాండవులో 4 వెళ్ళిపోయారు. ఒకడు మిగిలాడు. వాడే అర్జునుడు. అర్జునుడు విన్ను కొట్టబోతున్నాడా అంటే నా 6th సెన్స్, కామన్ సెన్స్ ఏం చెప్తుందిరా అంటే కొట్టబోతున్నాడు అనే నాకు అనిపిస్తుంది. అండ్ డజన్ హీ డిజర్వ్ అంటే 100%, 100 కదా 110% హీ డిజర్వ్స్ టు పిక్ బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ అని నాకు అనిపిస్తుంది. అలా అని చెప్పి నేను మళ్ళీ ఎప్పుడు చెప్పినట్టే 5 కంటెస్టెంట్లు డిజర్వ్డే. అండ్ 5 కంటెస్టెంట్లో ఎవరు విన్ అయినా నాకు పర్లేదు. కానీ కళ్యాణ్ పడాలా డిజర్వ్డా కాదంటే 100%, 110% డిజర్వ్డ్. నేను ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ చాలా తక్కువ. నేను ఎపిసోడ్ రివ్యూలు ఇంకా గట్టిగా మాట్లాడదు, ఎంతకంటే ల్యాగ్ చేయకూడదు. దానికంటే ముందు బిగ్ బాస్ మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు. అంతే, చాలా బాగా రాశాడు ఇది. ఓనర్గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలు మీ ముందుకు వచ్చింది. ఆబ్వియస్లీ తీసుకొచ్చింది. ఎందుకురా అంటే శ్రీజ వెళ్ళిపోవడం, అదే ఫస్ట్ ప్రియ వెళ్ళిపోవడం, అప్పుడు బాటమ్ 2లో ఉండడం, శ్రీజ ఎలిమినేట్ అయిపోవడం చాలా జరిగాయి. చాలా పవన్తో గొడవలు, పవన్తో ముందు బాగానే ఉన్న పవన్తో అక్కడ క్లాష్ రావడం, రీతుతో క్లాష్ రావడం, చాలా కాన్ఫ్లిక్ట్లు వచ్చాయి, చాలా ఎదుర్కొన్నాడు. అండ్ నాకు నచ్చింది అగ్ని పరీక్ష కూడా చూపించడం. మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరికీ ఒక్కొక్కరుగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని కుంగ తీసేలా చేసినా కూడా తేరుకున్నారు. అదే ప్రియ ఎలిమినేట్ అయిపోయినా, నెక్స్ట్ శ్రీజ ఎలిమినేట్ అయిపోయినా అదంతా చాలా హట్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అది ఇంపార్టెంట్ ఒక ప్లేయర్ తాలూకు లక్షణం. ఇది నాకు నచ్చిన లైన్. బుద్ధి బలం భుజబలం మించిన బలం గుండె బలం. ఎగ్జాక్ట్లీ ఇది ఇంపార్టెంట్. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసితో ఒక్కొక్క వారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. చెప్పాను ఒక్కొక్క వారం నింపుకుంటూ ఇన్ ద సెన్స్ ఇందాక నేను చెప్పినట్టు చెస్ గేమ్లో చివరి వరకు తెస్తాడు. అయిపోయిందిరా మన సీన్ అన్నట్టు చూపిస్తాడు, గెలుస్తాడు. అదే చేసుకుంటూ వచ్చాడు జెండా పాతెంగే. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాటతత్వం మిమ్మల్ని చివరి కెప్టెన్గా కాకుండా చివరిగా ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచింది. అదే మిగిలిన వాళ్ళకి కళ్యాణ్కి డిఫరెన్స్. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలరో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు అన్నాడు. అక్కడ మాయ బిగ్ బాస్ ఎడిటర్ మాయ ఏసైడ్ కింగ్డమ్ ఏవి హైలైట్ గెలివేట్ అయింది. మంచి సౌండ్ సిస్టంలో చూడండి, బాగుంటుంది. సో ఓవరాల్గా ఏవి ప్రోమో అయితే చాలా బాగా అనిపించింది. ఏవి కూడా ఆ తాగుబోతు ఎడిటర్ కరెక్ట్గా కట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను డిసప్పాయింట్ అయ్యాను, ఇద్దరివి నచ్చలే. బట్ ఇది బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే సంజన గారు కూడా ఏవి కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అది మ్యాటరు. మళ్ళీ నెక్స్ట్ ఓటింగ్ ట్రెండ్లో కలుద్దాం. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్తతో సబ్స్క్రైబ్. సభకు నమస్కారం. ధన్యవాదాలు.